వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో DNA టెస్టులు కీలకంగా మారాయి. ఇప్పటికే 19 మృతదేహాల శాంపిల్స్ సేకరించిన అధికారులు విజయవాడకు తరలించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యుల DNA నమూనాలు సేకరిస్తున్నారు వైద్యులు. రిపోర్ట్స్ వచ్చేందుకు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. DNA నమూనాల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అధికారులు. బస్సు ప్రమాద స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు మృతుల బంధువులు. మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, హృదయ విదారకర పరిస్థితి. ఎందుకంటే తమ వాళ్ళెవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈ DNA రిపోర్ట్స్ కీలకంగా మారాయని చెప్తున్నారు. 48 గంటల టైం పడుతుందని కూడా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అధికారులు ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు? బిందు, ఈ యొక్క ఘోరమైన బస్సు ప్రమాదంలో ఏదైతే మృతి చెందారో వారి యొక్క బాడీలు అయితే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో DNA రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క 19 బాడీలకు సంబంధించిన ఈ యొక్క శాంపిల్స్ని సేకరించి విజయవాడకు తరలించడం జరిగింది. ఈ యొక్క బాడీలను కూడా ఈ యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క బాడీలకు సంబంధించిన బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక DNA పరీక్షలు అయితే నిర్వహించాలి. ఏదైతే సంబంధించిన మృతుల వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 16 మంది దగ్గర నుండి ఒక బ్లడ్ శాంపిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక ఇద్దరిది అయితే బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంది. అంటే పూర్తిగా ఈ యొక్క ఏదైతే DNA రిపోర్ట్ రావడానికి సామాన్య రోజుల్లో అయితే పూర్తిగా వారం నుండి 14 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఇది చాలా మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క DNA రిపోర్ట్ రావాల్సి ఉంది. ఈ యొక్క DNA రిపోర్ట్ రావడానికి పూర్తిగా 48 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా 16 మంది సంబంధించిన వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క రక్త నమూనాలు తీసుకోవడం జరిగింది. మరొక ఇద్దరిది మాత్రం విజయవాడలో తీసుకున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదంలో ఘోరంగా ఈ యొక్క కాలిపోయిన బాడీలను వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో యొక్క DNA రిపోర్ట్ వచ్చిన ప్రకారంగానే ఆ యొక్క DNA రిపోర్ట్లో మ్యాచ్ అయిన తర్వాతనే యొక్క బాడీలను అప్పచెప్పే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో యొక్క చర్య అనేది పూర్తిగా మొదలుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటిదాకా సేకరించిన శాంపిల్స్ అయితే మ్యాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క త్వరితగతంగానే ఈ యొక్క బాడీలను అప్పచెప్పేందుకు పూర్తిగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఈ యొక్క బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఒక బాడీకి సంబంధించిన తీసుకువెళ్ళడానికి వచ్చిన వారికి కూడా పూర్తిగా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అధికారులు అయితే సహకరించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదం జరగడము, అది కూడా పూర్తి స్థాయిలో గుర్తుపట్టలేని విధంగా బాడీలు కాలిపోవడం అనేది ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గుర్తుపట్టలేని విధంగా ఈరోజు కాలిపోయిన పరిస్థితి. యొక్క సిచ్యువేషన్స్లో మనం ఒక ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. సార్, ఎట్లా అంటే ఎన్ని బాడీస్ని ఇప్పటిదాకా యొక్క బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారంటారు? నిన్న మేము ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ బృందము అందరం కలిసి సుమారుగా మేము కూడా 19 మందిమే బయలుదేరినాము. అది కోఇన్సిడెంట్ అయ్యాము. అక్కడికి 8:30కి అక్కడికి జాయిన్ అయిన వెంటనే డెడ్ బాడీస్ని వెలికి తీయడం స్టార్ట్ అయింది. 19 డెడ్ బాడీలని బయటికి తీసినాము. తీసి అక్కడనే టెంపరీ ఆర్టిఫిషియల్ పోస్ట్మార్టం రూమ్ లాగా ఏర్పాటు చేసి అక్కడనే పోస్ట్మార్టం చేసినాము. ప్రతి బాడీలో నుంచి శాంపిల్స్, మజిల్ టిష్యూ, బోన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి DNAకి పంపడం జరిగింది. ఆ DNA శాంపిల్స్ వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పలానా బాడీ అని ఇండివిజువల్గా వాళ్ళకి గుర్తించి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 18 మంది బ్లడ్ రిలేటివ్స్ రావాలి. ముందే బ్లడ్ రిలేటివ్స్ 18 మెంబర్స్ వచ్చినారు, ఇంకొకరు రాలేదు. వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మ్యాచ్ చేయడం అది ఇంపార్టెంట్. ఇక్కడ డెడ్ బాడీలో శాంపుల్స్ బ్లడ్ రిలేటివ్స్ 19 అయితే 18 వచ్చినారు. ఆ 18 మెంబర్స్ని మ్యాచ్ చేసేస్తే ఇంకొకరు వచ్చేస్తే అవి కంప్లీట్ అయిన తర్వాత డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి DNA టెస్ట్ చేయడానికి 48 అవర్స్ పడుతుంది మినిమం. సార్, ఈ శివశంకర్ సంబంధించిన అంటే ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన శివశంకర్ సంబంధించిన పోస్ట్మార్టం కూడా నిర్వహించడం జరిగిందా? శివశంకర్ కూడా నిన్న పోస్ట్మార్టం నిర్వహించినాం. సో
సో ఆయనకి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇచ్చేస్తాం. అది ఎట్లా సార్, అంటే అతను మద్యం సేవించి ఏదన్నా బండి నడిపాడని చెప్పేసి ఏమైనా ఉందంటారా? ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమైనా తేలనుందా? పోస్ట్మార్టం చేసినాం కదా, ప్రిజర్వ్ చేసి RFSL రిపోర్ట్లో వాళ్ళు చెక్ చేయాలి మద్యం తాగినాడా లేదా. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాం. ఈ DNA రిపోర్ట్ ఎప్పుడు దాకా వచ్చే అవకాశం ఉంది సార్? రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి. కొంత లేట్ అంటే ఎల్లుండి సాయంత్రానికి వస్తాయి. 2 days డెఫినెట్గా 48 hours, లేదా కొన్ని ఒక్కొక్కసారి కొంచెం టిష్యూ డ్యామేజ్ అయితే 1 day రిపీట్ చేస్తారు దానికి 3 days పడుతుంది. సార్, మీ ప్రొఫెషనల్లో ఇంత పెద్ద యాక్సిడెంట్ కావచ్చు, ఇటువంటి కేసెస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకన్నా పెద్ద వరంగల్లో నేను PG చేసేటప్పుడు ట్రైన్ యాక్సిడెంట్, అప్పుడు CM చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు అక్కడ 100 members డెత్ అయినారు ట్రైన్ యాక్సిడెంట్. అక్కడ నేను ఇన్వాల్వ్ అయినాను, అక్కడ చేసినాం. ఇది కీలకంగా మారనుంది కదా సార్, ఎందుకంటారు సార్? అంటే పూర్తిగా ఈ యొక్క DNA రిపోర్ట్ ఆధారంగానే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటారా, లేకుంటే వారికి సంబంధించిన బంధువులు ఏమైనా కనుక్కునే అవకాశం ఉందంటారా? ఈ బాడీస్ ఓన్లీ లిమ్స్, అప్పర్ లిమ్, లోవర్ లిమ్ ఏవి లేవు, అన్నీ కాలిపోయి బాడీలన్నీ బూడిదైపోయినాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా DNA ద్వారా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడమే కరెక్ట్. సో మనము పలానా సీట్ నంబర్స్ అవన్నీ గుర్తించి అట్లా ఇవ్వడం కూడా తప్పు అవుతుంది. DNA ఫిక్సింగ్ ద్వారానే ఇవ్వాలి. దీనిలో ఐడెంటిఫికేషన్ DNA ద్వారా ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే బూడిదయ్యి బొగ్గు అయిపోయినాయి, ఎటువంటి క్లోత్ లేవు, బాడీ పైన ఎటువంటి ఆనవాళ్ళు లేవు. కొన్ని ఒక బాడీ మీద రైట్. ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్న వివరాలు అవన్నీ కూడా DNA ఆధారంగానే మృతులని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బంధువులకు మృతదేహాల్ని అప్పగిస్తామని చెప్తున్నారు.